హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి రీసెంట్గా మనకైతే డ్రాట్మ్యాన్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఈ యొక్క డ్రాట్మ్యాన్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకేంటంటే మోడల్ పేపర్స్ అనేది అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. సో ఇవాళ ఏంటంటే మనము ఈ యొక్క డ్రాట్మ్యాన్ ఎగ్జామినేషన్లో మోడల్ పేపర్ అనేది అయితే చూద్దాము. ఈజీ లెవెల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే ఎలా ఇస్తాడని అయితే చూద్దాము. సో ఏంటంటే డ్రాట్మ్యాన్లో మొత్తం మనకు పార్ట్ 2లో 150 క్వశ్చన్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో టోటల్గా 150 క్వశ్చన్స్ ఈజీ లెవెల్లో ఇస్తే ఎలా ఉండొచ్చు క్వశ్చన్ పేపర్ అనేది. సో ఒక మోడల్ పేపర్ అనేది అయితే క్వశ్చన్ పేపర్ అనేది అయితే రెడీ చేయడం అయితే జరిగింది. సో ఇవాళ వచ్చేసరికి ఈ యొక్క డ్రాట్మ్యాన్స్లో ఈజీ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి ES 962-1989 కోడ్ ఏదికి సంబంధించినది అని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి బిల్డింగ్ డ్రాయింగ్ సంబంధించింది అండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి BIS యొక్క పూర్తి రూపం ఏమిటని అయితే అడుగుతున్నారు. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అండి మన ఆన్సరు. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డ్రాయింగ్ లేఅవుట్ అంటే ఏమిటని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి సీటుపై పేజీ అమరిక అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ వచ్చేసరికి లైన్ రకాలు ఎన్ని ఉన్నాయని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి 5 కంటే ఎక్కువ అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఐదో క్వశ్చన్ వచ్చేసరికి లెటరింగ్లో అక్షరాల పరిమాణం ఏదిపై ఆధారపడుతుందని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి డ్రాయింగ్ పరిమాణం అనేది మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆరోది వచ్చేసరికి కొలతలను చూపించడానికి ఉపయోగించే విధానం అనేది అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి డైమెన్షనింగ్ అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏడో క్వశ్చన్ వచ్చేసరికి స్కేల్ అంటే ఏమిటని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి కొలతల నిష్పత్తి అనేది అయితే మన ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసరికి ప్రొజెక్షన్ అంటే ఏమిటని అయితే అడుగుతున్నారు. 3 కొలతల వస్తువును 2 కొలతలపై చూపించడం అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అంటారు. అండ్ నెక్స్ట్ 9వది వచ్చేసరికి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్లో అన్ని అక్షాలు కలిగిన కోణం అనేది అడుగుతున్నారు. సో ఇది వచ్చేసరికి 120 డిగ్రీలు అండి. నెక్స్ట్ 10వ క్వశ్చన్ వచ్చేసరికి ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్ యొక్క ప్రధాన ఉద్దేశము ఏమిటని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి నిర్మాణానికి స్పష్టత ఇవ్వడం అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. నెక్స్ట్ 11వ క్వశ్చన్ వచ్చేసరికి టీ స్కేర్ ఉపయోగం అనేది అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి అడ్డ లైన్లు గీయడం అనేది అయితే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12వ క్వశ్చన్ వచ్చేసరికి డ్రాయింగ్ బోర్డు పదార్థం అనేది అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి చెక్క అండి. నెక్స్ట్ 13వ క్వశ్చన్ వచ్చేసరికి కాంపాస్ ఉపయోగం ఏమిటనైతే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి వృత్తాలు గీయడం అనేది అయితే మన ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ 14వది వచ్చేసరికి స్కేల్లో RF అంటే ఏమిటని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 15వ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటే ఏమిటని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి సాధన లేకుండా చేతితో గీయడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 16వ క్వశ్చన్ వచ్చేసరికి డైమెన్షన్ లైన్ చివర ఏముంటుందని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆరో హెడ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 17వ క్వశ్చన్ వచ్చేసరికి స్కేల్ రకాలు అని అయితే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ప్లేన్ స్కేల్ అండ్ డయాగోనల్ స్కేల్ అని అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 18వ క్వశ్చన్ వచ్చేసరికి IS 962 ఏ సంవత్సరంలో ప్రచురించబడిందని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి 1989 సంవత్సరం అండి. అండ్ నెక్స్ట్ 19వది వచ్చేసరికి లెటరింగ్ రకాలని అయితే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి గోతిక్ అండ్ రోమన్ అని అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్.
ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నెక్స్ట్ వచ్చేసరికి 20వ క్వశ్చన్ వచ్చేసరికి సెక్షనల్ వ్యూ ఉపయోగం అనేది అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి అంతర్గత నిర్మాణం చూపడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవేంటంటే మనకు టోటల్గా ఎన్నైతే సెక్షన్స్ ఉన్నాయో పార్ట్ బిలో ఫస్ట్ సెక్షన్ సంబంధించి 20 క్వశ్చన్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ అనేది అయితే తేవడం జరిగింది. సో సెకండ్ టాపిక్లో వచ్చేసరికి సర్వేయింగ్ సంబంధించి, సో ఈ యొక్క సర్వేయింగ్ సంబంధించిలో ఈజీ లెవెల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. సో ఫస్ట్ వచ్చేసరికి సర్వేయింగ్ అంటే ఏమిటనైతే అడుగుతున్నారో, సో ఆన్సర్ వచ్చేసరికి భూమిపై పాయింట్ల స్థానం నిర్ధారించడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 22వ క్వశ్చన్ వచ్చేసరికి సర్వేయింగ్ యొక్క ప్రధాన సిద్ధాంతం ఏమిటనైతే అడుగుతున్నారో, సో ఆన్సర్ వచ్చేసరికి డిస్టెన్స్ మరియు ఎవల్యూషన్ కొలవడం అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 23వ క్వశ్చన్ వచ్చేసరికి సర్వేయింగ్ రకాలనైతే అడుగుతున్నారు. సో ఒకటి వచ్చేసరికి ప్లేన్ అండ్ రెండోది వచ్చేసరికి జియోటిక్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 24వ క్వశ్చన్ వచ్చేసరికి ప్లేన్ సర్వేయింగ్ ఏ ప్రాంతానికి వర్తిస్తుందని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి చిన్న ప్రాంతాలకైతే వర్తిస్తుందండి. అండ్ నెక్స్ట్ 25వ క్వశ్చన్ వచ్చేసరికి జియోటిక్ సర్వేయింగ్ ఎక్కడ ఉపయోగిస్తారని అయితే అడుగుతున్నారో, పెద్ద ప్రాంతాలకైతే ఉపయోగిస్తారండి. సో వీడియోని ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే లైక్ అయితే చేయండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి 26వ క్వశ్చన్ వచ్చేసరికి చైన్ పొడవు ఎంత అనైతే అడుగుతున్నారో, సో ఆన్సర్ వచ్చేసరికి 20 లేదా 30 మీటర్లు అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 27వ క్వశ్చన్ వచ్చేసరికి సర్వేయింగ్లో మెరిడియన్ అంటే ఏమిటనైతే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఉత్తర దక్షిణ రేఖ అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. నెక్స్ట్ 28వ క్వశ్చన్ వచ్చేసరికి బేరింగ్ అంటే ఏమిటనైతే అడుగుతున్నారో, లైన్ యొక్క దిశ అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 29వ క్వశ్చన్ వచ్చేసరికి ప్లానిమీటర్ ఉపయోగం ఏమిటనైతే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఏరియా కొలవడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 30వ క్వశ్చన్ వచ్చేసరికి ప్యాంటోగ్రాఫ్ ఉపయోగం ఏమిటనైతే అడుగుతున్నారో. సో ఆన్సర్ వచ్చేసరికి డ్రాయింగ్ పెద్దదిగా లేదా చిన్నదిగా చేయడం అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 31వ క్వశ్చన్ వచ్చేసరికి ఫీల్డ్ బుక్ ఉపయోగం ఏమిటనైతే అడుగుతున్నారో. సో ఆన్సర్ వచ్చేసరికి డేటా నమోదు అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 32వ క్వశ్చన్ వచ్చేసరికి ట్రయాంగులేషన్లో బేస్ లైన్ అంటే ఏమిటనైతే అడుగుతున్నారో. సో ఆన్సర్ వచ్చేసరికి సో ప్రధాన కొలత రేఖ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 33వ క్వశ్చన్ వచ్చేసరికి సర్వేయింగ్ వేగం ఎక్కడ అవసరమైతే అడుగుతున్నారో. ఆన్సర్ వచ్చేసరికి ఫీల్డ్ మరియు ఆఫీస్ రెండింటిలో అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 34వ క్వశ్చన్ వచ్చేసరికి బేరింగ్ కొలవడానికి పరికరం అనేది అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి కాంపాస్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 35వ క్వశ్చన్ వచ్చేసరికి సర్వేయింగ్లో తప్పులు అనైతే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి సిస్టమాటిక్ మరియు యాదృచ్ఛిక అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 36వ క్వశ్చన్ వచ్చేసరికి చైన్ సర్వే సిద్ధాంతం ఏమిటనైతే అడుగుతున్నారో. ఆన్సర్ వచ్చేసరికి నేరుగా లైన్ కొలవడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 37వ క్వశ్చన్ వచ్చేసరికి పాయింట్ల ఎత్తు చూపే పద్ధతి ఏమిటనైతే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి లెవెలింగ్ అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 38వ క్వశ్చన్ వచ్చేసరికి సర్వేయింగ్ అనే పదం మూలం ఏమిటనైతే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి లాటిన్ అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 39వ వచ్చేసరికి దూరం కొలవడానికి ఆధునిక పరికరం ఏమిటనైతే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి టోటల్ స్టేషన్ అనేది అయితే మన ఆన్సర్ అండి.
సో నెక్స్ట్ 40వ క్వశ్చన్ వచ్చేసరికి ప్లేన్ సర్వే ప్రధాన పరికరం ఏమిటని అయితే అడుగుతున్నారో ఆన్సర్ వచ్చేసరికి చైన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 41వ క్వశ్చన్ వచ్చేసరికి బేరింగ్ కొలిచే కోణం ఏమిటని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరం నుండి లైన్ వరకు అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అయినా కానీ ఈ యొక్క PDF కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి గైస్. సో ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని అయితే ఇక్కడ పక్కన అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేనైతే ఈ యొక్క PDF యొక్క లింక్ను కానీ ఈ యొక్క PDFని అయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 42వ క్వశ్చన్ వచ్చేసరికి ప్లానీమీటర్ ఉపయోగం ఏమిటని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఏరియా కొలవడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 43వ క్వశ్చన్ వచ్చేసరికి ప్యాంటోగ్రాఫ్ పదార్థం ఏమిటని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి మెటల్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 44వ క్వశ్చన్ వచ్చేసరికి మౌంటైన్ ప్రాంతంలో ఏ సర్వే ఉపయోగిస్తారని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ట్రయాంగులేషన్ అయితే ఉపయోగిస్తారండి. అండ్ నెక్స్ట్ 45వ క్వశ్చన్ వచ్చేసరికి సర్వేయింగ్లో ఖచ్చితత్వం ఆధారపడేది అని అయితే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి పరికరాల స్థితి మరియు విధానం అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. ఇప్పటివరకు అయితే మనం చెప్పుకున్నది సెకండ్ యూనిట్ సంబంధించి, పార్ట్ 2లో సెకండ్కి సంబంధించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెవెలింగ్ సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది అయితే చూద్దాము ఈజీ లెవెల్లో. సో 46th క్వశ్చన్ వచ్చేసరికి లెవెలింగ్ యొక్క ఉద్దేశం ఏమిటని అయితే అడుగుతున్నారో ఎత్తు తేడాలు తెలుసుకోవడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 47వ క్వశ్చన్ వచ్చేసరికి ఆటో లెవెల్ అంటే ఏమిటని అయితే అడుగుతున్నారో ఆన్సర్ వచ్చేసరికి ఆటోమేటిక్గా హారిజాంటల్ సెట్ అయ్యే పరికరం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 48వ క్వశ్చన్ వచ్చేసరికి లెవెలింగ్ స్టాఫ్ పదార్థం ఏమిటని అయితే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి అల్యూమినియం లేదా వుడ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 49వ క్వశ్చన్ వచ్చేసరికి బెంచ్ మార్క్ అంటే ఏమిటని అయితే అడుగుతున్నారు. తెలిసిన ఎత్తుగల స్థానం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 50వ క్వశ్చన్ వచ్చేసరికి ఫోకసింగ్లో పారాలాక్స్ అంటే ఏమిటని అయితే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి చిత్ర స్పష్టత లోపం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 51వ క్వశ్చన్ వచ్చేసరికి డేటమ్ అంటే ఏమిటని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి సూచన స్థాయి అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 52వ క్వశ్చన్ వచ్చేసరికి లెవెల్ పరికరం భాగాలను అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి టెలిస్కోప్, లెవెల్ ట్యూబ్ అండ్ ట్రైపాడ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 53వ క్వశ్చన్ వచ్చేసరికి బబుల్ మధ్యలో లేకపోతే అని అయితే అడుగుతున్నారు. సో పరికరం లెవెల్ కాదని అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 54వ క్వశ్చన్ వచ్చేసరికి లెవెలింగ్ రకాలని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి సింపుల్ అండ్ డిఫరెన్షియల్ అండ్ ప్రొఫైల్ అనేది అయితే లెవెలింగ్ రకాలు అండి. అండ్ నెక్స్ట్ 55వ క్వశ్చన్ వచ్చేసరికి కాంటూర్ అంటే ఏమిటని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి సమాన ఎత్తుగల రేఖ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 56వ క్వశ్చన్ వచ్చేసరికి కాంటూర్ మధ్య దూరం అని అయితే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి కాంటూర్ ఇంటర్వల్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 57వ క్వశ్చన్ వచ్చేసరికి డైరెక్ట్ పద్ధతి ఏమిటని అయితే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి పాయింట్లను నేరుగా కొలవడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 58వ క్వశ్చన్ వచ్చేసరికి ఇండైరెక్ట్ పద్ధతి ఏమిటని అయితే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి అంచనా ద్వారా అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ 59వ క్వశ్చన్ వచ్చేసరికి కాంటూర్ మ్యాప్ ఉపయోగం ఏమిటని అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి భూభాగ ఆకారాలు తెలుసుకోవడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది.
అండ్ నెక్స్ట్ 60వ క్వశ్చన్ వచ్చేసరికి లెవెలింగ్ స్టాప్ పై చదువునైతే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి బ్లాక్ మరియు వైట్ మార్పులు అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 61వ క్వశ్చన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అంటే ఏమిటనైతే అడుగుతున్నారో ఆన్సర్ వచ్చేసరికి బెంచ్ మార్క్ పై మొదటి రీడింగ్ అనేది అయితే మన ఆన్సర్ అనేది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 62వ క్వశ్చన్ వచ్చేసరికి ఫోర్ సైట్ అంటే ఏమిటనైతే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి చివరి పాయింట్ పై రీడింగ్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 63వ క్వశ్చన్ వచ్చేసరికి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ పద్ధతిని అయితే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి పరికరం ఎత్తుతో లెవెల్స్ గణన అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 64వ క్వశ్చన్ వచ్చేసరికి కాంటూర్ లైన్ ఎప్పుడనైతే అడుగుతున్నారో సో ఆన్సర్ వచ్చేసరికి ఈ యొక్క కాంటూర్ లైన్ అనేవి ఎప్పుడు కలిసిపోవు అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 65వ క్వశ్చన్ వచ్చేసరికి కాంటూర్ లైన్ దగ్గరగా ఉంటే ఏమవుతుందని అయితే అడుగుతున్నారు. సో స్లోప్ ఎక్కువ అని అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ యూనిట్ సంబంధించి ఈజీ లెవెల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ యూనిట్ అండి. 66வது వచ్చేసరికి థియోడలైట్ అంటే ఏమిటనైతే అడుగుతున్నారు. కోణాలు కొలిచే పరికరం అనైతే మన ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ 67వ క్వశ్చన్ వచ్చేసరికి థియోడోలైట్లో భాగాలనైతే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి టెలిస్కోప్ అండ్ వర్టికల్ సర్కిల్ అండ్ హారిజాంటల్ సర్కిల్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ 68వ క్వశ్చన్ వచ్చేసరికి థియోడోలైట్ ఉపయోగం ఏమిటనైతే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి హారిజాంటల్ వర్టికల్ కోణాల కొలవడం అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 69వ క్వశ్చన్ వచ్చేసరికి హారిజాంటల్ కోణం కొలవడానికి పద్ధతి అనేది అడుగుతున్నారు. సో రిపిటేషన్ మరియు రిటరేషన్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 70వ క్వశ్చన్ వచ్చేసరికి థియోడోలైట్ సెట్ చేసే మొదటి దశ అయితే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ట్రైపాడ్ అమర్చడం అనేది మన ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 71వ క్వశ్చన్ వచ్చేసరికి ఫోకసింగ్ లోపం అయితే అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి పారాలాక్స్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 72వ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ ఎత్తు సెట్ చేయడం అనేది అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి లెవెలింగ్ స్క్రూల్స్ ద్వారా ఆన్సర్ అనేది అయితే అవుతుంది. నెక్స్ట్ 73వ క్వశ్చన్ వచ్చేసరికి ఫీల్డ్ బుక్లో నమోదు చేసే అంశం అనేది అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి కోణాలు మరియు దూరాలు అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 74వ క్వశ్చన్ వచ్చేసరికి ఫండమెంటల్ లెవెల్స్ అంటే ఏమిటనైతే అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి టెలిస్కోప్ యాక్సిస్, వెర్టికల్ యాక్సిస్ అండ్ లెవెల్ ట్యూబ్ యాక్సిస్ అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ 75వ క్వశ్చన్ వచ్చేసరికి కోణాల కొలతలో పొరపాట్లు అనేది అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ తప్పులు అనేది అయితే మన ఆన్సర్ అయితే అవుతుంది. సో ఇది మనం ఏంటంటే డ్రాఫ్ట్స్మెన్ సంబంధించి ఈజీ లెవెల్లో పార్ట్ 1 సంబంధించి వీడియో గైస్. సో ఏంటంటే వీడియో లెంత్ అనేది అయితే ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే దీన్ని అయితే ఈజీ లెవెల్లో 2 పార్ట్స్గా అయితే డివైడ్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ యొక్క ఈజీ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మోడరేట్ లెవెల్ అండ్ హార్డ్ లెవెల్లో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే ఎలా ఇస్తాడు ఏంటనేది అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది కూడా చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే లైక్ అయితే చేయండి గైస్. సో ఏంటంటే ఎగ్జామ్లో క్వశ్చనింగ్ అనేది ఎలా అయినా ఇవ్వచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి. సో అందువల్ల ఏంటంటే మోడరేట్ లెవెల్, ఈజీ లెవెల్ అండ్ హార్డ్ లెవెల్లో అయితే మీకైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నా గైస్. సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి డాట్మ్యాన్ సంబంధించి ఈజీ లెవెల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది పార్ట్ 1 వీడియో అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.